ఏపీకి భారీగా రైల్వే నిధులు సాధించింది వైఎస్ఆర్సీపీ. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 16,000 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్రం ఈ రోజే పనులు ప్రారంభించింది. తిరుపతి పరిధిలో వివిధ 16,000 కోట్ల రూపాయలతో రైల్వే పనులు స్టార్ట్ అయ్యాయని తెలిపారు ఎంపీ గురుమూర్తి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో తిరుపతి షిరిడి మధ్య అదనపు ట్రైన్స్ను కూడా ఈరోజు ప్రారంభించనున్నట్టు తెలిపారు. తమ విజ్ఞప్తిని అంగీకరించిన ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, సోమన్నకు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను కలిశారు గురుమూర్తి. తిరుపతి షిరిడి ఇప్పటికే ప్రతి మంగళవారం ఒక స్పెషల్ ట్రైన్ ఉంది. దానికి తాకిడి మరీ ఎక్కువైపోవడం, ప్రయాణికుల రద్దీ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మధ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల అదనపు ట్రైన్, ఇంకొక ట్రైన్ కావాలని గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రి గారిని కోరడం జరిగింది. అలాగే సోమన్న గారు ఎంఓఎస్ మినిస్టర్ గారిని కోరడం జరిగింది. సో వాళ్ళు పెద్ద మనసుతో ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే 11 గంటలకి లాంచ్ చేయడం జరిగింది కూడా. తిరుపతి నుంచి ప్రయాణం చేసే వాళ్ళందరి సౌకర్యార్థం బాలాజీ డివిజన్ కూడా ఇవ్వాలని కోరడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. 16,000 కోట్ల రూపాయల రైల్వే పనులు తిరుపతి ఇన్వెండర్ రౌండ్ జరుగుతున్నాయి. 2019 నుంచి 2024 మధ్య పెట్టిన ప్రతిపాదనలు అన్నీ అయ్యి ఈరోజు అప్రూవల్ అయ్యి శాంక్షన్ అయ్యి ఈరోజు పనులు మొదలయ్యాయి. ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఇంత పెద్ద మనసుతో శాంక్షన్ చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, అలాగే సోమన్న గారికి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే తిరుపతి ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.